ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే బాధ్యత మనందరిపైన ఉంది. అది జరగాలంటే సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలి. చెత్త నుంచి ఎనర్జీ మీరు ఇంట్లో నుంచే ఆలోచించుకోవాలి. మన ఇండ్లలో మనకు చెత్త వస్తూ ఉంది. కొన్ని దేశాల్లో చెత్త నుంచి పొడి చెత్త తడి చెత్త రెండు డివైడ్ చేస్తారు. పొడి చెత్తని సెపరేట్ డస్ట్బిన్లో పెట్టి తడి చెత్తని ఇంకొక డస్ట్బిన్లో పెట్టి మున్సిపల్ అధికారులకు అప్పచెప్తారు. కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులు తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తారు. అవన్నీ కూడా మీ యొక్క గార్డెన్లో వేసుకోవడం, రూఫ్ టాప్లోనే కూరగాయలు పండించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలకన్నీ కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీకి నమూనాగా తూకివాకంలో ఒక బ్రహ్మాండంగా 300 ఎకరాల్లో ఒక పార్కే ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం. మనం వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అవన్నీ కూడా పరిశుభ్రం చేసి మళ్లీ పొలాలకు పంపించే పరిస్థితి వస్తుంది. ఈరోజు సింగపూర్ ఉంది. ఆ దేశంలో ఏదైతే బాత్రూంలో వాడిన నీళ్లని పరిశుభ్రం చేసి మళ్ళా తాగే స్థాయికి తీసుకొస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏదైతే కాంపోస్ట్ ఉందో, తడి చెత్త ఉందో, దీని నుంచి ఎనర్జీ కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. బయోఫ్యూయల్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పెట్టిన సర్క్యులర్ ఎకానమీ పార్కులో వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి. పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. గ్లాసులన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మళ్ళా గ్లాసులు తయారు చేసుకుంటారు. అదే మరిగా మనం తయారు చేసిన చెత్త నుంచి అనేక రకమైనటువంటి వెల్త్కు సంబంధించి, సంపదకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని తిరుపతి భారతదేశానికే ఒక ఆదర్శం కావాలి. ఇప్పుడే నేను చూశాను, ఒక వ్యక్తి అయితే చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ఈరోజు ఇక్కడే డెమాన్స్ట్రేట్ చేశాడు. బెంచ్లన్నీ తయారు చేశాడు. పార్కుల్లో బెంచ్లుగా కూర్చోవేసి మనం కూర్చునే అవకాశం ఉంది. ఇంకో పక్క చిన్న చిన్న డస్ట్బిన్లు తయారు చేసి మన కారులో పెట్టుకుని, మనకందరికీ ఒక దురలవాటు ఉంది, కారులో చెత్త రోడ్డు మీద వేస్తాం. పోతూ పోతూ తిన్నంతా వేసుకుంటూ వెళ్తాం. కానీ ఈరోజు ఆ డస్ట్బిన్ చూస్తే పక్కనే ఉంటుంది. మీరు తిని దాని మీద దాంట్లో వేసి మీ ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు తీసుకుపోయి డస్ట్బిన్లో వేసి అప్పుడు రోడ్లు క్లీన్ చేసే పరిస్థితి రాదు. మీరు కూడా బాధ్యత కలిగిన పౌరులుగా ఉంటారు. ఈరోజు మాత్రం మీరంతా మంచి కారు 20 లక్షలు, 50 లక్షలు, కోట్లు పెట్టి కారు కొంటారు. మీరందరూ ఆలోచిస్తారు, మీ కారులో మాత్రం చెత్త వేయరు, తీసి రోడ్డు మీద వేస్తారు. మీ ఇల్లుంది, మీ ఇంట్లో ఊడుస్తారు, ఊడ్చి ఎక్కడేస్తారు? మీ ఇంటి మీద రోడ్డు వేస్తారు, రోడ్లో వేస్తారు. మీ ఇల్లు మీదనుకుంటారు, రోడ్డు మీది కాదనుకుంటారు. మీరు పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నా. మీ ఇంట్లో నుంచి వస్తుందా? బయట నుంచి వస్తుందా? లేదా? కలుషితమైతే కలుషితమైన గాలి పీలుస్తాం. ఆ గాలి పీలిస్తే ఆ గాలి వల్ల అనారోగ్యం అయ్యే పరిస్థితి వస్తుంది. నాకొక వారసత్వం మీరు చూస్తే 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ప్రతిరోజు 9,000 వ్యర్థాలు, మొత్తం